బ్యాక్ టు సో ఇలా అయితే మనమైతే కొత్త కొంచెం ఫిషెస్ అయితే ఇచ్చినాం అనమాట. సో ఇవే అన్నమాట ఫిషెస్. సో ఇవైతే మన ఆల్బైనా రెడ్ ఆస్కస్ అనమాట. ఇవి అంటే వేరే కలర్ ఏమి ఉండవు, ఇవి ఆల్బైనా రెడ్ ఆస్కస్ అనమాట. సో ఇవి ఆల్బైనా రెడ్ ఆస్కస్ అండ్ ఈ 2 ప్యారెట్స్ అనమాట. అండ్ ఈ 2 అయితే వైట్ ఆస్కస్ అనమాట. సో ఒక 2 ఫిషెస్ అయితే మేము అమ్మేస్తాం, ఎందుకంటే అవి అన్నిటినీ కొడుతున్నాయి, మళ్ళీ ఏ చేప నిలిస్తున్నాయి. అండ్ ఇవి కొత్త లెక్క అయితే పాతాయి అనమాట, వైట్ లెక్క. సో ఇదైతే మన నార్మల్ ట్యాంక్ అనమాట. సో దీంట్లో అయితే ఏమంటే డిఫరెన్స్ లేదు. సో తను అయితే చేంజ్ చేసి ట్యాంక్ అయితే క్లీన్ చేసిండు అనమాట. సో ఇదైతే ఓకే అనమాట. సో గ్రీన్ కలర్ అయితే ఈ ట్యాంక్లో ఉంటుండే, అండ్ అంటే ఫస్ట్ ఈ ట్యాంక్లోనే ఉంటుండే, తర్వాత మళ్ళీ మిడిల్లో ఈ ట్యాంక్లో వస్తే కొడుతున్నాయని మళ్ళీ ఈ ట్యాంక్లో వస్తే ఇదేమో అన్నింటినీ కొడుతుంది. సో అయినా డాడీ చేస్తుంది అనమాట. సో మన బేబీస్ అయితే ఇక్కడ బయట కనిపిస్తున్నాయి అన్నమాట. మీకు కనిపించే ఉండొచ్చు, సో మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట బేబీ. సో ఇదే అన్నమాట బేబీ. సో ఇక్కడ ఎడ్జ్కి ఇంకా ఉన్నాయి, బట్ అక్కడ షాడో ఎక్కువ ఉంది. సో ఇవి అయితే ఇంకా ఇక్కడ బాగానే ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అయితే మన లైవ్ వామ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మన ఇది అరవాన్, సో అరవాన్ ట్యాంక్ అన్నమాట. సో ఇది ప్యారెట్ అనమాట. సో ఈ ట్యాంక్ కూడా డాడీ క్లీన్ చేసిండు అనమాట. సో ఇదే అనమాట. అండ్ ఇంకోటి ఇది కూడా బాగానే ఉందన్నమాట, ఏమంటలేదు. అండ్ ఇక్కడ బెటా ఫిష్ చనిపోయిందనమాట, బాటిల్ ఉన్నది. అండ్ ఆ బేబీ అయితే ప్యారెట్స్ అన్నమాట. ఇది ఇంకా వీటి కొన్ని ప్యారెట్స్ ఉన్నాయి, వాటి ప్యారెట్స్ నుంచి ఈ ఊకే ఏదో ఒక దాంతో ప్రెగ్నెంట్ చేసి పెడుతున్నాయి అన్నమాట కుండలో. సో కుండలోనే పెడతాయి అన్నమాట. మీరు ఇలా కూడా పెట్టించుకోవచ్చు కుండ, లేదంటే హోల్ కూడా పెట్టించుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ డ్రిఫ్ట్ వుడ్ ఈ ట్యాంక్లో పెట్టిండే, దీంట్లో మంచిగా కానీ మళ్ళీ కబోర్డ్లో పెట్టి సో కొత్త దీంట్లో పెట్టిండు అనమాట. అండ్ బయోమీడియా కూడా వేసిండు. అండ్ లైవ్ వామ్స్ అయితే ఒకసారి చూపిస్తాను అనమాట. సో అండ్ పురుగులు కూడా ఫామ్ అవుతాయి అనమాట మెల్లిగా. సో ఇవన్నమాట వామ్స్. అండ్ పురుగులు దీంట్లో ఉన్నాయి, బట్ ఎక్కువ లేవు. సో వేరే దాంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఇట్లాంటి ఈ కంపెనీ అయితే కొంచెం బెటర్ అనమాట, ప్రోమిల్ అనమాట కంపెనీ. సో బెటర్ అనమాట ఇది. అండ్ ఇంకోటి దొరకలేదు అనుకుంటా. అండ్ వేరే కంపెనీస్ అయితే ప్యాకింగ్ అసలు బాగాలేదు. సో మీరే చూసి, సో దీంట్లో పురుగులు గుడ్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఎక్కువ ఉన్నాయి అనమాట దీంట్లో పురుగులు, బట్ నీకు కనిపించకపోవచ్చు మీకు. అండ్ చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే చూపించబోతాను మీకు. సో మా అన్నయ్య అయితే పేరు చెప్తాడనమాట నాకు ఎక్కువ. బెటా ఫిష్ డిస్కవర్. సో బెటా ఫిష్ డిస్కవర్ అంట, కొంచెం వెరైటీ ఉన్నాయి. అండ్ ఇదంటే డ్రైడ్ వామ్స్ అంట, ఎట్లున్నాయి సేమ్ వాటిలకనే ఉన్నాయన్నమాట. సో ఇవైతే నార్మల్ చిన్న వామ్స్, బ్లడ్ వామ్స్ అంట. సో ఇవైతే ఫర్ బేబీస్ అనమాట. 10 days వామ్స్ వేసుకోవచ్చు. 10 days వామ్స్ వేసుకోవచ్చు అంట. వామ్స్ కాదు, బేబీస్. ఫర్ బేబీస్. అండ్ దిస్ వాటర్. అండ్ ఇదైతే మన అరవానా ఫుడ్ అనమాట, స్మాల్ స్టిక్స్ అనమాట. అయితే ఇంకోటి మన అరవానా అయితే చాలా ఫిరోషియస్. అండ్ దిస్ రెడ్ వన్ ఆల్సో సో ఫిరోషియస్ అనమాట. సో ఇది అరవానా ఫుడ్ అనమాట, మన అన్నయ్య తెలుసు పేరు. హింటన్ అరవానా స్టిక్స్ చాలా బెస్ట్ ఫుడ్. సో చాలా బెస్ట్ ఫుడ్ అనమాట. అండ్ స్టిమ్స్ కూడా ఆర్డర్ చేసాను అనమాట డాడీ. సో ఎంత పెద్దగా ఇస్తాడు డాడీకే తెలుసు. సో ఒకసారి ఓపెన్ చేసి మన ప్యారెట్స్ అనమాట. సో స్టిమ్స్ అనమాట. సో స్మెల్ చూడకండి దారుణంగా. సో అయితే
గుప్పు వస్తుంది ఓపెన్ చేయగానే. సో మా డాడీ కూడా ఓపెన్ చేయాలి. సో ఇదైతే అవే వర్మ్స్ క్యూబ్స్, అవి క్యూబ్స్ లాగా వస్తాయి అన్నమాట. సో ఇవి మీకు చెట్లోకి తీసుకొని చూపిస్తాను. ఫర్ క్యాట్ ఫిషెస్ అయితే పెట్టాలి. సో క్యాట్ ఫిషెస్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అవి అయితే ఏం తింటలేమని అమ్మేసినాం అనమాట. సో అమ్మేసినాం అనమాట. సో అవి అయితే ఒకసారి సో ఇదైతే ఆస్కర్ అనమాట. అయితే నార్మల్ దొడ్డుగానే ఉంటాయి. సో చదువు హారిజాన్ ఫుడ్ ఫర్ ఆస్కర్స్. డబ్బా ఆస్కర్స్ ఉంటుంది డైరెక్ట్ అవసరం లేదు. సో ఇదైతే మన మోస్ట్ పెద్ద ఫిషెస్కి వేయాలి. ఆప్టిమమ్ అనమాట. ఇది ఆప్టిమమ్ క్విక్ రెడ్ అంట. సో క్విక్ రెడ్ అంట ఇది. సో ఇది అనమాట. ఇది ఫ్లోరాన్స్కి కూడా వేయచ్చు. ఇలాగ పెద్దగా ఉందన్నమాట. సో పెద్దదైతే ఇదైతే స్మాల్ ఫిషెస్కి అనమాట. గోల్డెన్ స్మాల్ ఫిషెస్. సో ఇదైతే గోల్డెన్ ఇట్లా గుండు ఉన్నట్టు ఇంకా పిసికి అయితే కానీ వేయచ్చు. ఈ నార్మల్ ట్యాంక్ కూడా వేయచ్చు అనమాట. సో ఇక అరవానా అయితే మన ఫిరోసియస్ ఫిష్ అనమాట. సో అన్ని చేపలు చాలా ఫీల్ అయ్యాయి. సో అన్నీ మనం చాలా ఓల్డ్ నుంచి పెంచుకుంటాం అనమాట. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయకుండా వీడియోని. సో బాయ్.